హలో మామ. ఈరోజు మా అక్క పెళ్ళికి అని చెప్పి అయితే నేను నీలేశ్వరం రావడం జరిగింది. ఎలాగో అంత దూరం వచ్చావు రిజర్వాయర్ చూడకపోతే ఎలాగని చెప్పి నేను మా మావయ్యోళ్ళందరం బయలుదేరిపోయాం. రిజర్వ్‌కి వెళ్ళే ముందు నాకు ఎక్సైట్‌మెంట్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే నేను దాదాపు 10 సార్లు వెళ్ళాను నీలేశ్వరం. అందరూ రిజర్వాయర్ బాగుంటది, బాగుంటదని చెప్పడం తప్ప నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడైతే వెళ్తానని చెప్పి ఆ ఎక్సైట్‌మెంట్ అసలు ఆపుకోలేకపోతున్నాను. బైక్‌ని ఆపేశారు. ఎందుకంటే లోపలికి పంపించలేదు. మేము అలా లోపలికెళ్ళిపోయాం. చాలా పెద్దది రిజర్వాయర్ మాత్రం. ఎంత పెద్దంటే అంత పెద్దది. నేనైతే ఊహించుకోలేదు. దాదాపు 500 మీటర్స్ ఉంటది. అలా పైకెళ్ళిపోయి ఇదే మా టీము. మా మాయ, మా ఇంకో మాయ, మా అన్నయ్య నలుగురం కలిసి అయితే మేము వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఇద్దరు మధ్యలో అయితే జాయిన్ అయ్యారు. ఇయన్నిట్లో ఒకే ఒక గేట్ తెరిసారు. అది కూడా నాలుగో గేటు. ఎందుకంటే వాటర్ లెవెల్ చాలా తక్కువగా ఉందని చెప్పి 4 గేట్లయితే నాలుగో గేట్ ఒకటే తెరిచారు. నాకైతే అందులో దూరి స్విమ్మింగ్ చేయాలనిపించింది. తెలిస్తే మా మావయ్య ఎగరేసి తింటాడని చెప్పి సైలెంట్‌గా అయిపోయాను. ఇంకా అలాగా ఫోటోలు అన్నీ తీసుకొని లాస్ట్‌కి వెళ్ళిపోయే ముందు పార్ట్ 2లో అనౌన్స్ చేద్దాం మిగిలిందంతా. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. మెయిన్‌గా నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం.